నమస్కారం. ఈరోజు మనం ఇటీవల మధ్యప్రాచ్యంలో జరిగిన ఒక చెప్పాలంటే చాలా వేగవంతమైన, తీవ్రమైన సంఘటన గురించి మాట్లాడుకుందాం. అదే జూన్ 2025లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కేవలం ఓ 12 రోజుల పాటు జరిగిన యుద్ధం. మన దగ్గరున్న కొన్ని వార్తా కథనాల ఆధారంగా ఈ చిన్నపాటి పోరులో అసలు ఏం జరిగింది, దాని ప్రభావం ఏంటి, అంతర్జాతీయంగా ఎవరు ఎలా స్పందించారు, ఇవన్నీ కొంచెం వివరంగా చూద్దాం. అసలిది ఎలా మొదలైందంటే జూన్ 13న అనుకుంటా ఇజ్రాయెల్ వాళ్లు ఇరాన్లోని కొన్ని ముఖ్యమైన సైనిక స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ IRGCకి చెందిన ఇద్దరు చాలా సీనియర్ కమాండర్లు హుసేన్ సలామీ ఇంకా ఏరోస్పేస్ చీఫ్ అమీర్ అలీ హజీజాదే వీళ్లు చనిపోయారు. ఇది మామూలు విషయం కాదు కదా. ఇరాన్ నాయకత్వానికి ఇది చాలా పెద్ద దెబ్బ. అవును, నిజమే. అంత పెద్ద స్థాయి నాయకుల్ని కోల్పోవడం అంటే ఇరాన్కది చాలా తీవ్రమైన విషయం. వాళ్ల స్పందన కూడా చాలా వేగంగా వచ్చింది. దాడి జరిగిన కొన్ని గంటల్లోనే, అంటే అదే రోజు సాయంత్రానికి ఇరాన్ సుమారుగా ఓ 150 బాలిస్టిక్ క్షిపణులు, 100కి పైగా డ్రోన్లు, వీటితో ఇజ్రాయెల్పై దాడి చేసింది. బాలిస్టిక్ క్షిపణులంటే తెలుసు కదా, చాలా వేగంగా దూరం వెళ్లి తాకే శక్తివంతమైనవి. దీన్ని బట్టి అర్థమవుతోంది పరిస్థితి ఎంత త్వరగా ముదిరిపోయిందో. అబ్బా, కేవలం ఒక్కరోజులోనే ఇంత జరిగిపోయిందంటే నమ్మశక్యంగా లేదు. మరి ఈ 12 రోజుల ఘర్షణలో నష్టం ఎంత జరిగింది? అంటే ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, వివరాలు? నష్టం గణనీయంగానే ఉంది. ఇరాన్ ప్రభుత్వం వాళ్ళు అధికారికంగా చెప్పిందేంటంటే 935 మంది చనిపోయారని. అందులో 38 మంది పిల్లలు, 132 మంది మహిళలున్నారని చెప్పారు. అయితే కొన్ని స్వతంత్ర సంస్థల అంచనాలు చూస్తే ఆ సంఖ్య బహుశా 1190 దాకుండొచ్చని తెలుస్తుంది. అని చూడండి, యుద్ధ సమయంలో సమాచారం ఎంత తేడాగా ఉంటుందో. మరోవైపు ఇజ్రాయెల్ వైపు వాళ్లు 29 మరణాలు సంభవించాయని, ఇంకా 3200 మందికి పైగా గాయపడ్డారని చెప్పారు. అంతేకాదు, వాళ్ల హాస్పిటళ్లు, ఇళ్ళు, ఇలాంటి పౌర నిర్మాణాలకు కూడా బాగా నష్టం జరిగింది. ఆస్పత్రిలో ఉన్నారు కదా, ఆ సంఘటన గురించి కొంచెం చెప్పండి. జూన్ 19న బీర్షబాలోని సొరోకా మెడికల్ సెంటర్పై దాడి జరిగిందని వార్తలొచ్చాయి. అది చాలా కలవరపెట్టే విషయం కదా. అవును, అది చాలా తీవ్రమైన సంఘటన. ఇరాన్ ప్రయోగించిన సెజిల్ క్షిపణి ఉంది గదా, అది వాళ్ల మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అనమాట. అది నేరుగా సోరోకా ఆసుపత్రిని తాకింది. దానివల్ల పాపం డజన్ల కొద్ది రోగులు, అక్కడ పనిచేసే సిబ్బంది గాయపడ్డారు. ఇంకా ఆసుపత్రిని పూర్తిగా ఖాళీ చేయాల్సొచ్చింది. యుద్ధం వల్ల ఎలాంటి మానవతా సంక్షోభం వస్తుందో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఈ మొత్తం గొడవలో అంతర్జాతీయంగా ఎవరు ఎలా స్పందించారు? ముఖ్యంగా అమెరికా పాత్ర ఏంటి? వాళ్లు కేవలం మాటలతో సరిపెట్టారా లేక రంగంలోకి దిగారా? లేదు, అమెరికా పాత్ర చాలా కీలకం. వాళ్లు ప్రత్యక్షంగానే జోక్యం చేసుకున్నారు. ఇరాన్ క్షిపణి దాడుల్ని ఎదుర్కోడానికి అమెరికా వాళ్ల ఎర్లీ బర్క్ క్లాస్ యుద్ధనౌకల్ని తూర్పు మధ్యధరా సముద్రంలో మోహరించింది. వాటిమీద SM-3 ఏజిస్ వ్యవస్థలుంటాయి. అవి చాలా శక్తివంతమైన క్షిపణి విధ్వంసక వ్యవస్థలన్నమాట. అవి ఇరాన్ క్షిపణుల్ని గాల్లోనే విజయవంతంగా అడ్డుకున్నాయి. అంతటితో ఆగలేదు. జూన్ 22న ఇజ్రాయెల్తో కలిసి అమెరికా కూడా ఇరాన్లోని 3 అణుస్థావరాలపై వైమానిక దాడులో పాల్గొంది. ఓహ్, అంటే కేవలం రక్షణకే పరిమితం కాకుండా ఇరాన్ అణుస్థావరాలపై దాడిలో కూడానా? అవును. ఇది చాలా పెద్ద విషయం కదా. దీని వెనక వాళ్ల వ్యూహం ఏమై ఉండొచ్చు? ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన పరిణామం. బహుశా ఇరాన్ అణుకార్యక్రమాన్ని దెబ్బతీయడం, ఇజ్రాయెల్కి మేమున్నామని గట్టిగా చెప్పడం, ఇంకా ఇరాన్కి ఒక బలమైన హెచ్చరిక పంపడం, ఇవి వాళ్ల లక్ష్యాలయ్యుండొచ్చు. ఇదే సమయంలో యెమెన్లోని హౌతీలు లాంటి ఇరాన్ మద్దతుదారులు కూడా కొన్ని క్షిపణి దాడులు చేశారు ఇజ్రాయెల్పై. అయితే అమెరికా నేరుగా జోక్యం చేసుకున్నాక సౌదీ అరేబియా లాంటి ఇతర అరబ్ దేశాలు ఉద్రిక్తతలు ఇంకా పెంచొద్దని, కొంచెం సంయమనం పాటించాలని పిలుపునిచ్చాయి. ఇది కూడా గమనించాల్సిన విషయం. ప్రాంతీయంగా సమీకరణాలు ఎలా మారుతున్నాయో చూపిస్తుంది. సరే, చివరికి ఈ 12 రోజుల భీకర పోరు ఎలా ముగిసింది మరి? జూన్ 24న అమెరికా చొరవతో ఇరుపక్షాల మధ్య ఒక కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిందనమాట. ప్రస్తుతానికైతే ఈ ఒప్పందం అమల్లో ఉంది, కానీ పరిస్థితి ఇంకా పూర్తిగా చల్లారలేదు. చాలా సున్నితంగానే ఉంది. ఇరాన్లో వాళ్ల నాయకుల మృతికి సంతాపంగా పెద్ద పెద్ద సభలు జరిగాయి. అక్కడి జనాల్లో తీవ్రమైన ఆగ్రహం కనిపిస్తోంది.
మొత్తం మీద చూస్తే ఈ చిన్న యుద్ధం తర్వాత పరిస్థితి ఏంటిప్పుడు? కాల్పుల విరమణైతే జరిగింది కదా, అంతా సర్దుకున్నట్లేనా లేక ఇంకా ఏమైనా ఉందా? కాల్పుల విరమణ అనేది చెప్పాలంటే ఒక తాత్కాలిక ఉపశమనం లాంటిది. కాని లోపల ఉన్న ఉద్రిక్తతలు, ఆ అపనమ్మకాలు అవి అలాగే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ అగ్రనాయకుల్ని చంపడం, వాళ్ల అణుస్థావరాలపై దాడి చేయడం, ఇవి ఇరాన్ని చాలా తీవ్రంగా గాయపరిచాయి. దీనికి ఏదో ఒకరోజు బదులు తీర్చుకోవాలనే ఆలోచన వాళ్లలో ఉండిపోవచ్చు. అది భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడైనా ఘర్షణకు దారితీయొచ్చు. ప్రస్తుతం ఇతర అరబ్ దేశాలు శాంతి కోరుకుంటున్నప్పటికీ ఈ 12 రోజుల సంఘటనల ప్రభావం ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలపై, మొత్తం మధ్యప్రాచ్య స్థిరత్వంపై దీర్ఘకాలంలో ఎలా ఉంటుందనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది ఇప్పుడే ముగిసిన అధ్యాయం కాదనమాట.